गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरु ब्रह्म गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे नमः। ज्ञानमूलं गुरुमूर्तिः पूजामूलं गुरुपादम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरा गुरु साक्षात् परब्रह्मं तस्मै श्री गुरवे టైంలో సంధ్యకి నన్ను చాలా సపోర్ట్ చేశారు. నేను ఎల్వి ప్రసాద్లో పనిచేస్తా, ఈవిడ ఆపోజిట్ సైడే ఉండేవారు. సో ఒకే సడన్గా మీకోసం ఎవరో వచ్చారని కిందకి వెళ్తే ఈవిడ ఉండేవారు అక్కడ. అలా మధ్య మధ్యలో వస్తూ ఉండేవారు, ఏంటి ఈవిడ ఇలా వచ్చేస్తున్నారు అనుకునేదాన్ని. ఆవిడ వచ్చి కూర్చొని నాకు చెప్తుండేవారు, నేను ఎంత నాన్నగారి దగ్గర మంచి మాటలు చెబుతుంటే అసలు తర్వాత ఆవిడ ద్వారానే ఒక రకంగా చెప్పాలంటే నేను నాన్నగారికి దగ్గరికి వెళ్ళటం కూడా కంటిన్యూ అయ్యిందనమాట. సో నాన్నగారి దగ్గరికి ఫస్ట్లో హైదరాబాద్ వచ్చినప్పుడు సంధ్యక్క కూడా ఆవిడ దగ్గర నుండి తీసుకెళ్ళేవారు, నన్ను లక్ష్మిని కూడా తీసుకెళ్ళినప్పుడు వర్మ గారి ఇంట్లో ఉండేవారు. ఆయన ఎప్పుడు సైలెంట్, ఇప్పుడు మాట్లాడేవారు కాదు. ఎంత క్వైట్ అంటే అసలు ఆయన మనిషి ఉన్నట్టు కూడా అక్కడ తెలియదు మనకి. అక్కడ చూస్తే ఇక్కడ ఉన్నారా అనిపించే అంత క్వైట్గా ఉండేవారు. కానీ ఆయన ఇచ్చిన సంధ్యక్కకి ఆయన ఇచ్చిన సపోర్టు మాకు అర్థమవుతూ ఉండేది. ఏమీ మాట్లాడేవారు కాదు. నాకు తెలిసి సంధ్యక్కకి చాలా వ్యతిరేకత ఉండేది చాలామంది నుంచి. ఇంటికి ఇలా వెళ్ళిపోతుంది, అన్నీ వదిలేసి వెళ్ళిపోతుందా అలా అనేవారు చాలామంది. అయినా కూడా ఆయన ఏనాడు ఆవిడకి నో అనలేదు. సంధ్య కనివారు అనమాట. ఆయనకి లేని బాధ వీళ్ళందరికీ ఇంత కనివారు. సో అలాగ ఆయన ఆ టైప్ ఆఫ్ సపోర్ట్ ఇచ్చారు ఆవిడకి. అది కాకుండా సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇబ్బందే కదా, దూరాలు కారులో దింపి తీసుకొచ్చేవారు. ఆవిడతో పాటు నేను లక్ష్మి. సో ఎక్కడికి వెళ్ళినా ఆయనే తీసుకెళ్ళడం దింపటం. ఎన్నోసార్లు జిన్నూరు కూడా తీసుకెళ్ళారు ఆయన మమ్మల్ని కారులో. అంటే అంత ఓపిక్గా సపోర్ట్ చేసేవారు అనమాట. అవును 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 అప్పటికి ఇప్పటికీ అలాగే ఉన్నారు ఆయన. యాక్చువల్లీ నేను ఎక్కువ ఇంటరాక్షన్ లేదు ఆయనతో, నాకు తక్కువ. అంటే మామూలుగా చూడంగానే ఓ స్మైల్ ఇస్తారు, నేను స్మైల్ ఇస్తాను, మాట్లాడను ఎక్కువ. లక్ష్మి ఎక్కువ మాట్లాడుతుంది ఆయనతో, రెగ్యులర్గా ఆయనతో టచ్. ఆయన్ని బావా ఇలాగా బావా అలాగా. అక్క సంజయ్కి ఎప్పుడు మీ బావ వచ్చారు, మీ బావ వెళ్ళారంటే ఆయన అనేవారు. మేము పినమచ్చోరం, నేను తనకి నేను అన్నయ్యను అవుతాను, బావంటాను ఏంటని సంజక్కతోటి. యాక్చువల్లీ ఈ భగవద్గీత పుస్తకం చేసినప్పుడు కూడా నాకు అది ఆత్మాని అది గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ కూర్చుని మేము ప్రూఫ్ రీడింగ్ చేస్తున్నాం సంజక్క నేను. మొత్తం పుస్తకం విన్నారు ఆయన ఆల్మోస్ట్. ఎందుకంటే 2 సార్లు కంటిన్యూస్గా మేము చదువుతున్నప్పుడు అక్కడే పక్కన కూర్చుని ఉండేవారు. సో నాకు అనిపిస్తుంది అనమాట, ఆ పుస్తకం ఆయనకు కూడా ఉపయోగపడింది అనిపిస్తుంది అనమాట. ఐ డోంట్ నో ఇంకేం చెప్పాలి. లక్ష్మి ఉంటే ఇంకా చెప్పగలదు, ఆయనతో మంచి అనుబంధం ఉంది దానికి. అంటే మమ్మల్ని అసలు సంజక్క సరే నన్ను లక్ష్మిని చూడంగానే కూడా ఇంత మొహం అయిపోయింది. ఆయనకి పెద్ద స్మైల్ ఇచ్చేవారు, లక్ష్మితో బాగా మాట్లాడేవారు. అవును జిన్నూరు చాలాసార్లు వచ్చారు ఆయన. ఏమీ మాట్లాడకపోయినా ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు జిన్నూరు మాత్రం వెళ్ళి నాన్నగారిని దర్శనం చేసుకుని వచ్చేవారు. ఇప్పుడు మనందరం పైకి మాట్లాడుతుంటాం, వాళ్ళు క్వైట్గా నాన్నగారి పట్ల వాళ్ళ భక్తిని చూపించేవారు.
అందరూ నాన్నగారు దృష్టిలో పడిన వాళ్ళే కదా, అందరూ తరించేవాళ్ళే. ఉషా ఇది ఇక్కడే ఉన్నావు. అసలు పొద్దున్న కూడా అంటున్నావు సంజయ్తో, నాకు ఇంటికి అలా లెగుస్తాయక్క, నాకు ఆ కుర్చీని చూడంగానే అక్కడ ఉన్నట్టే అనిపిస్తుంది. సైలెంట్ అనమాట, ఇంకా మూమెంట్ కాదు. బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా క్వైట్గా వెళ్తారు, క్వైట్గా వస్తారు. అసలు ఎక్కడ మీకు ఒకే నిదానంగా కనపడతా ఉంటారు. ఇది కొంచెం పలకరించి ఆయన నవ్వించి మాట్లాడుతూ ఉంటారు. అందుకని దాన్ని చెప్పమనండి, అది చెప్తూ దానితో ఇంటరాక్షన్స్. బేబీ నేను అక్క బావ అని పిలుస్తాం, కానీ మాకు వాళ్ళిద్దరు తల్లిదండ్రులు అంటాడు. తల్లిదండ్రులు మాకు ఇంట్లో ఉన్నా వాళ్ళకంటే కూడా వీళ్ళతోనే మేము ఎక్కువ సంతోషాన్ని పొందాం. మా ఇంట్లో కంటే కూడా మేమిద్దరం కూడా సంజయ్కి ఇంట్లోనే ఎక్కువ సంతోషంగా ఎక్కువ ఇదిగా ఉంటాం. బావ మమ్మల్ని ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఆడపిల్లల్లానే చూసేవారు. అక్క ఎక్కడికి జూనియర్ వెళ్తుంటే మమ్మల్ని కూడా వాళ్ళిద్దరిని కూడా తీసుకురమ్మనేవారు, మమ్మల్ని కూడా తీసుకెళ్ళేవారు. నేను చిన్నప్పుడు చాలా అల్లరి చేసేదాన్ని. ఏమనేవారు కదా, నవ్వుకునేవారు. నాకు తెలియని అన్నీ అడిగేదాన్ని, బావ ఇదేంటి అదేంటని అన్నీ చెప్పేవారు. కారు ఎక్కితే కూడా అడిగేదాన్ని, బావ ఇది కొత్త కారు, ఇదేంటి బావ ఇందులో ఇది కనపడతాను, ఇదేంటి భలే ఉంది బావ అనేదాన్ని. అన్నీ చెప్పేవారు, ఆ కారులో ఏమేమి ఉన్నాయో ఏంటో. అది ఏం చెప్పుకున్నా మేము తక్కువే. మేమిద్దరం, బేబీ నేను, మా అక్క గురించి బావ గురించి ఏం చెప్పినా తక్కువే. అంటే మా హృదయాన్ని మీ ముందు మేము ఏమి వ్యక్తపరచలేము అన్నమాట. అంటే మీరు భగవంతుడిని ఎలా వ్యక్తపరచలేరో మా అక్క ప్రేమను మేము అలా వ్యక్తపరచలేము. అంటే ఇట్ హ్యాస్ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. అలా ఇంకేం చెప్పగలం. వాళ్ళ పిల్లలు చిన్నప్పుడే చదువుకుని వెళ్ళిపోయారు. ఏదో ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఎవరు దావని వాళ్ళు వెళ్ళిపోయారు. పాపం వాళ్ళు బతుకడు. మమ్మల్ని 60 ఏళ్ళు వచ్చినా మోస్తున్నారు ఆవిడ. ఏం తెలియకపోయినా ఇవాళకి కూడా మంచి చెడు ఆవిడే చెప్తారు. 60 ఏళ్ళు నేను అదే అంటాను, వాళ్ళనే పెంచారక్క, మమ్మల్ని పెంచారు, మాదే బాధ్యత అక్క అంటూ ఉంటాను. అలా అనమాట. ఇది మాకు ఇక్కడికి వస్తే చాలా చాలా సంతోషంగా ఉన్నాం. అంటే చిన్నపిల్లల్లాగా అయిపోతాం. నాకు అసలు నా వయసే నాకు గుర్తుండదు. అలా అలర చేస్తాను, ఏదో మాట్లాడుకుంటాను, ఏదో చేస్తూ ఉంటాను. ఇంకేమని చెప్తాను. చిన్నపిల్లల మనస్తత్వానికి భగవంతుడు వశమైపోతాడండి. ఎవరినైనా అంటాం, నేను 40 ఏళ్ళు మా స్నేహంలో ఎప్పుడు వినలేదు ఏదైనా కోపడ్డారని కానీ, వాళ్ళని ఏమన్నా అన్నారని కానీ, ఎవరిని పని వాళ్ళని కానీ, ఇంట్లో పిల్లల్ని కానీ ఎవరిని ఎప్పుడు ఏమీ చూడాలనుకున్నాను. అంకులు లేట్ అయింది హాస్పిటల్లో, రాలేకపోయారు. ఇంకా రాలేదు. ఎంత బ్లెస్ చేశారో అంకుల్ని కూడా అంత బ్లెస్ చేశారు. మనం పైకి కనపడ్డాము, ఆయన సైలెంట్గా వెళ్ళి వచ్చేసేవారు. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని మీద వెళ్ళినా, వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి వెళ్తే నాన్నగారిని కనపడకుండా వచ్చేవారు కాదు. నాన్నగారు కూడా చాలా ఆప్యాయంగా చూస్తూ సంధ్య ఆంటీతో అనేవారంట, అమ్మ వర్మ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో ఎక్కడికి వచ్చినా కూడా ఫస్ట్ నన్ను కలవకుండా ఎక్కడికి వెళ్ళలేదమ్మా అని. అంటే అంత విశ్వాసం, అంత ఫెయిత్, అంత సరెండర్ ఆయనకి మౌనంగా లోపల ఉండి అది జీవితంలో ఆయన ఆచరణలో పెట్టి జీవించారు. సో ఈ అకేషన్ ఇక్కడ సత్సంగం రూపంలో మనం జరుపుకుని, అంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ ఎప్పుడు చల్లగా ఆనందంగా స్పిరిచువల్గా అభివృద్ధి పొందుతూ, మెటీరియల్గా స్పిరిచువల్గా కూడా అభివృద్ధి పొందుతూ ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని, అంకుల్ ఆత్మకి నిండు శాంతి కలగాలని మనందరం ఒక్క 2 minutes సైలెన్స్ పాటించి తర్వాత మన చిన్న లక్ష్మి సత్సంగం స్టార్ట్ చేస్తారండి. మా శాంతిని కరుణింపుము తండ్రి, అనంతుడవు సద్గురు రమణ రమణ, ఆత్మా శాంతిని కరుణింపుము తండ్రి, సదా నిన్నే తలచెద రమణ,
కావుము సద్గురు శ్రీచరణ నీవు తప్ప నాకు ఇతరము ఏది నీ కృప చూపుము సద్గురు రమణ ఆత్మశాంతిని కరుణింపుము తండ్రి అనంతుడవు సద్గురు రమణ రమణ భక్తుల బ్రోచే ఆపద్బంధువు దీనుల పాలిటి కరుణా సింధు సదా నిన్నే తలచెదరమణ కావుము సద్గురు శ్రీచరణ ఆత్మశాంతిని కరుణింపుము తండ్రి అనంతుడవు సద్గురు రమణ రమణ పాపపు మూటను తలపై మోసి మార్గము తెలియక అలసితి తండ్రి పాపపు మూటను తలపై మోసి మార్గము తెలియక అలసితి తండ్రి పాపము బాపుము ఓ దేవదేవా అన్యమెరుగనయ్యా ఆనంద నిలయ నీ మనసు రమణ ఎరుగువారేరి నీ మనసు రమణ ఎరుగువారేరి నీ మహాశక్తిని తెలియగలమా ఆత్మశాంతిని కరుణింపుము తండ్రి అనంతుడవు సద్గురు రమణ రమణ ఆత్మశాంతిని కరుణింపుము తండ్రి. ఇంకో పాట మొదలు పెట్టాను. ఇక్కడే కూర్చుంటాను. ఓం నమో నాన్న పరమాత్మనే నమః. ఆత్మబంధువులందరికీ అనేక నమస్కారాలు. వర్మబాబు గారికి, సంజయ్కి, అందరికీ అనేక నమస్కారాలతో వాళ్ళ సత్సంగం ప్రారంభం చేసుకుందాం. అమ్మ నాన్నగారు అంటే ఒక చైతన్యం. అది ఒక ఆ రూపంలో, ఆ తెల్ల బట్టల్లో మన మధ్య ఒక 40 సంవత్సరాలు తిరిగాడారమ్మ. ఇప్పటికీ హీఈస్ నవ్ అండ్ హియర్. ఎలాగంటే ఉన్నది ఒకటే చైతన్యం. ఆ చైతన్యం ఇన్ని రూపాలు లేవు, ఇన్ని నామాలు లేవు. చైతన్యానికి ఉన్నది ఒకటే ఒకటి నాన్న. అది సత్యం ఒకటే ఉంది. ఆ సత్యం ఎలా ఉంది అంటే చైతన్య రూపంగా ఉంది, ఆత్మరూపంగా ఉంది, అనుభవ రూపంగా ఉంది. ఆ అనుభవం మనకి ఎలా వస్తుంది మనకి మనమే క్వశ్చన్ చేసుకుందాం నాన్న. చైతన్యం ఉంది, ఆకాశంలో ఉందమ్మ చైతన్యం. ఆకాశం ఎలా ఉందో నిర్మలంగా, నిశ్శబ్దంగా అలా వ్యాపించిపోయి ఆకాశం ఎలా ఉందో ఈశ్వరుడు, చైతన్యము, ఆత్మ ఏ పేరు పెట్టుకున్నా ఒకటేమ్మా. ఒక్కటి ఉన్నది, ఒక్కటంటే ఒకటే. దేవుడన్నా, ఆత్మన్నా, రమణుడన్నా, రామకృష్ణుడన్నా, వివేకానందన్నా, శంకరాచార్యులన్నా, ఏదైనా సాయిబాబా అన్నా, ఉన్నది మాత్రం ఒక్కటంటే ఒకటే. రెండోది లేదు. రెండోది ఉందా అంటే మాకు కనిపిస్తుందంటే అది అజ్ఞానమే. భగవంతుడు తప్ప మనకి ఇంక ఏది గోచరించినా, ఏది కనిపించినా అది అజ్ఞానమే. ఇది ఒకటే కొండ గుర్తున్నాను. కేవలం ఉన్నది ఒకే ఒక చైతన్యం. అది ఎలా ఉంది? ఆకాశంలో ఉంది. మరి మనం ఎలా ఉన్నాం? మేఘాల్లో ఉన్నాం. మేఘాలు ఏమవుతున్నాయమ్మా? వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి.
ఆ ఆకాశంలోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు, ఆ ఆకాశంలోనే సూర్యుడు అస్తమిస్తున్నాడు. చంద్రుడు తన చల్లదనం పంచుతున్నాడు, తను నిష్క్రమిస్తుంది. అంతా ఆకాశంలో జరుగుతుందమ్మా. ఆకాశానికి ఎట్టి మార్పు లేదు. మేఘాల్లో మార్పు ఉంది, సూర్యుడిలో మార్పు ఉంది, చంద్రుల్లో మార్పు ఉంది, నక్షత్రాల్లో మార్పు ఉంది. అలాగే మన జీవులు అందరం కూడా మనం అందరం అసలు ఇంకా వసుదైక కుటుంబం మంది. ఇంకా ఇది అది అని కాదు నాన్న. ఎక్కడ జీవాత్మగా ఉన్నా మనం అందరం ఆ చైతన్యంలో, ఆ ఆకాశంలో, మేఘాల్లో ఉన్నాం. శరీరాలు వస్తున్నాయి, వెళ్ళిపోతున్నాయి. ఆ ఆకాశం యొక్క ఆ చైతన్యం యొక్క నీడలో శరీరాలు వస్తున్నాయి, శరీరాలు వెళ్ళిపోతున్నాయి. ఆలోచనలు వస్తున్నాయి, ఆలోచనలు వెళ్ళిపోతున్నాయి. శరీరం మనమా ఉండట్లేదే. ఇది మనకి ఎప్పుడో పెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. శరీరం మనం కాదు. పోనీ మనసు మనమా? తలంపులు వస్తున్నాయి. ఒకే తలంపు 24 గంటలు ఉంటుందమ్మా. 24 గంటల్లో ఎన్ని లక్షల తలంపులు మారిపోతున్నాయి. తలంపులు వెళ్ళిపోతున్నాయి. మేఘాల్లాగా శరీరాలు వెళ్ళిపోతున్నాయి, మేఘాల్లాగా తలంపులు వెళ్ళిపోతున్నాయి. మనసు వెళ్ళిపోతుంది, శరీరం వెళ్ళిపోతుంది. బాహ్య పరిస్థితులన్నీ మారిపోతున్నాయి. ఈవెన్ ఇట్ విల్ పాస్ అవే. దుఃఖం పాస్ అయిపోతుంది, సుఖం పాస్ అయిపోతుంది, కష్టం పాస్ అయిపోతుంది. అన్నీ వెళ్ళిపోతున్నాయి నాన్న. మిగిలేది మాత్రం చైతన్యమే. ఒక్క చైతన్యమే. ఆకాశం ఎలా ఉందో అలా చైతన్యం ఒక్కటే ఉంటుంది. అది ఎవరు అంటే నువ్వే. చైతన్యం అంటే నువ్వే. చైతన్యం లేకపోతే నీకు మనుగడే లేదు. చైతన్యం లేకపోతే ఆ లోపల ఆ వస్తువు ఉంది అంతే, సాక్షిగా ఉంది, చూస్తుంది. అది దానికి శరీరానికి ఎట్టి సంబంధమూ లేదు. నువ్వు చైతన్యంగా ఉంటావా లేకపోతే శరీరంగా ఉంటావా? వచ్చేళ్ళిపోయే శరీరం నీది కానప్పుడు నువ్వు శరీరంతో ఎలా ఉంటావు? అస్తమానం దీన్ని చూసుకునేం మురిసిపోతాం మనం. ఎప్పుడు ఉంది ఇది? చిన్నప్పటి నుంచి 60 ఏళ్ళ నుంచి ఉంది ఇది. కానీ నాన్నగారు పరిచయం అయ్యాకమ్మా మన లోపల ఒక వస్తువు, ఒక చైతన్యపు ఆ తుణక ఊరికే ఆవగింజలో వెయ్యో ఉంటుంటమ్మా ఆత్మ. అది మన లోపల మనం పుట్టుకతోడే తెచ్చుకున్నామమ్మా. ఆత్మే వచ్చింది, ఏదో శరీరం తొడుక్కుని వచ్చింది ఆత్మ. అది నాన్నగారు పరిచయం అయ్యాక ఓహో అప్పటి వరకు కూడా ఎంత అయోమయం అంటే అమ్మా, శరీరం అంటే తెలీదు, మనసు అంటే తెలీదు, బుద్ధి అంటే తెలీదు, విచారణ అంటే తెలీదు. నోటికి ఏదొస్తే అది మాట్లాడేసేవాళ్ళం, ఏ పని తోస్తే అది చేసేసేవాళ్ళం. కానీ నాన్నగారు వచ్చాకమ్మా ఓహో ఇది బాడీయా, ఇది నేను కాదా, దిస్ బాడీ ఈజ్ నాట్ మైన్, ఇది నాది కాదు. మరి నేను ఎందుకు దీంతో తాదాత్మ్యం చెందుతున్నాను? మనసు నేను కాదు, కానీ నేను నా మనసుకి ఎందుకు అత్యంత విలువ ఇచ్చి ఆ మనసు చెప్పినట్టుగా వింటున్నాను నేను? నాన్నగారు వచ్చాక స్టార్ట్ అయిందమ్మా ఈ విచారణ మనకి. కానీ ఓంకారం పట్టండి అంటారు నాన్న. ఓంకారానికి ఆధారం నేనే కదా. నేను వచ్చాకే ఓంకారం వచ్చింది కదా. నేను రాకుండా ఓంకారం వచ్చిందా? నేను వచ్చాకే ఓం అంటున్నాం కదా. నేను వచ్చాకే ఓం అంటున్నాం. నేను రాకముందు ఓంకారం ఏది అంటే ఆ లోపల ఉన్న చైతన్య వస్తువే మనకి ప్రధానం అమ్మ. అది ఆ ఒక్కటే ప్రధానం మనకి. ఆ వెలుగులో మనం అందరం మన పనులు మనం చేసుకుంటున్నాం. ఒక్కటే చెప్పారమ్మా నాన్నగారు. ఏం చెప్పారు? కర్మలు మానొద్దు, మీరు చేసే పనులు ఇంకా చక్కగా ఇంకా హ్యాపీగా చేద్దాం. ఇంకెంత జీవితం అమ్మ మంది? 60s 50s 40 వచ్చేసినాయి కదా, ఇంకెంత జీవితం? వీటిల్లో మనం చక్కగా ఆ చైతన్యాన్ని ఇంటర్ఫియర్ చేద్దాం. భగవంతుడి యొక్క కంపానియన్షిప్, ప్రతి భావంలో భగవంతుడి కంపానియన్షిప్, ఆయన తోడుగా ప్రతి కర్మలో ఆయన్ని ఇంటర్ఫియర్ చేసేయండి. పక్కింటి వాళ్ళు ఏమంటే పనుండి కొంచెం రండి కూరగాయలు కోసి పెట్టండి అంటాం కదా. అందరినీ హెల్ప్ అడుగుతాం అమ్మ, భగవంతుడి హెల్ప్ అడుగుదాం. ఇప్పుడు
కంపానియన్షిప్, ఫ్రెండ్షిప్ నానా. మనం అందరం ఇప్పుడు ఎలాగ అద్దలించుకుని ఒకరిని చూసి ఒకళ్ళు పొంగిపోయామో అలాగే ఆ చైతన్యం అనే వస్తువు ఉంది. మన శరీరాలు కనిపిస్తున్నాయి కానీ చైతన్యం మాత్రం కనిపించట్లేదు. కానీ ఎల్లడలా వ్యాపించిపోయి ఉన్నది చైతన్యమే, ఇంకోటి ఏది కాదు నాన్న. ఎల్లడలా చైతన్యంలోనే మనం కూడా ఉన్నాం. ఆ చైతన్యం ఏం చేస్తుంది లోపల? ఆవగింజలో వెయ్యో వంతంటమ్మా. మన రైట్ సైడ్ దీనికి కింద 3 అంగుళాల దూరంలో నేను ఉన్నానని చెప్పాడమ్మా భగవాను. అక్కడి నుంచి ఆయన నేనున్నాను, మీకేం భయం లేదు, మిమ్మల్ని అందరినీ నేను చూసుకుంటాను, మీరు ఆధ్యాత్మిక మార్గంలోకి రండి అంటే అంటే అసలు మనసు ఉందమ్మా? ఒక్క క్వశ్చన్ వేసుకుందాం మనం. అస్తమాను మనసును రాపాడించేస్తున్నాం కదా. నాన్నగారు అంటున్నారు నిన్న, తుప్పును తోమినట్టు ఆ నకిలీ నేను పట్టుకుని తోమేస్తున్నారు. ఇది ఏమన్నా ఇత్తడి సామానా రాగి సామానా? ఇత్తడి సామాను ఉంటే అదేంటి సబేరియా రూపేరియో ఏదో పెట్టి తోమేస్తాం. వాటిని తెల్లగా మెరిసిపోవాలి కదా, మెరిసిపోయేలాగా. మరి ఈ ఇప్పుడు ఏంటనుకున్నావమ్మా? ఈ మైండ్ తుప్పు పట్టేసిన ఈ మనసుని ఏం పెట్టి తోమాలి? తుప్పు పట్టేసింది. అక్కర్లేని విషయాలు మనకు అక్కర్లేదు ఆ విషయం, కానీ పూసేసుకుంటాం మైండ్కి. ఎక్కడో ఏదో జరుగుతుంది, పూసేసుకుంటాం మైండ్కి. ఎవరో ఏదో మాట అన్నారు, దాన్ని ఇంజెక్షన్ కన్నా ఎక్కువగా ఎక్కించేసుకుంటాం మైండ్కి. వాళ్ళు అన్నారు, ఇదే పీకులాటమ్మా. ఆ మనసునేంటి రాపాడించేస్తున్నారు, దాన్ని తోమేస్తున్నారు సాధనల పేరు చెప్పి. నకిలీనేనికి తోముడు ఏంటున్నానా? ఆ మైండ్ ఉందా అసలు? ఆ మనసు అనేది ఉందా? నిద్దట్లో ఏమైపోతుంది మైండ్? ఏమైపోతుంది మన నిద్దట్లో? మన మైండ్ ఏమైపోతుంది? 8 గంటలు విశ్రాంతి స్థలంలోకి వెళ్ళిపోతుంది. అది తన స్వస్థానంలోకి అది వెళ్ళిపోతుంది. భగవాన్ అనేవారు, ఆ నిద్దట్లో నువ్వు పొందిన ఆ సుషుప్తావస్థలో నువ్వు పొందిన ఆనందం ఇప్పుడు ఈ మెలకువలో ఉన్నప్పుడు నువ్వు కనుక పొందితే అదే మోక్షం అన్నాడమ్మ భగవాన్. ఈ మెలకువలో మనం మరి శాంతిగా ఉన్నామా? అన్నీ మనకే కావాలి. అన్ని విషయాలు విషయం విషంతో సమానం అని చెప్పారు మా నాన్నగారు. విషయం విషంతో సమానం. ఇంక మరి విషయాల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? విషయం అని తెలిసి ఎందుకు వెళ్తున్నావు విషయాల దగ్గరికి? చైతన్యం అంతటా వ్యాపించి ఉంది, నా లోపల కూడా ఉంది. నాకు ఆధారం చైతన్యమే, నా గురువే నాకు ఆధారం. ఇంత నాన్నగారు 30 ఏళ్ళు ఇంత సబ్జెక్ట్ మనకి చెప్పింది చెప్పకుండా ఎన్ని కోణాల నుంచి తిప్పి 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 చెప్పారమ్మా. అన్ని కోణాల్లో చెప్పారు. ఇంక ఎక్కడా వెళ్ళి వినే వీళ్ళకి అవసరం రాకూడదు అని ఆ సబ్జెక్ట్ని ఓపెన్ చేసేసారు నాన్న. హృదయాన్ని ఓపెన్ చేస్తే హృదయం నుంచి ఎలా అయితే మనలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందో, నాన్నగారు తన హృదయాన్ని ఓపెన్ చేసి ఉన్నది ఉన్నట్టుగా అసలు ఇంకెక్కడ దాపరికం లేదమ్మా, ఏమి దాచుకునేది లేదు, ఓపెన్ చేసేసారు. మరి ఇంకా ఎక్కడికి వెతుకులాటకి వెళ్తున్నాం మనం? బయట వెతుకులాట మానేసి నీ లోపల వెతుక్కో. ఆ వస్తువు తానై ఉంది, తానుగా ఉంది, నేనుగా ఉంది. ఐయామ్ అన్నాడమ్మ యేసు కూడా. ఉన్న వస్తువు ఒక్కటే నాన్న, అందరిలో ఉన్నది ఒకటే. ఇక్కడ ఎంతమంది లేవు, ఒకళ్ళమే ఉన్నాం, భగవంతుడు ఒక్కడే ఉన్నాడు నాన్న. ఆ మనసుకి, ఆ నకిలీ నేనికి ఈ రుద్దుడు మానేయమంటున్నారమ్మా. ఆ విషయాలు తెచ్చి ఆ నకిలీ మనసుకు రుద్దేస్తున్నాం పాపం మనం. అన్నప్పుడు కొంచెం ఆలోచించుకుంటే మనసుందా అనే క్వశ్చన్ వస్తుందమ్మా. మనసుందా లక్ష్మి? మనసుందా? ఏది ఉంటే ఒకసారి నా చేతిలో పెట్టు. ఒకసారి భగవాన్ దగ్గర అలాగే ఒక అతను చేడ్చాడమ్మా. భగవాన్, నా మనసు, నేను రాగద్వేషాలతో అల్లాడిపోతున్నాను భగవాన్, నాకు అసూయ వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది భగవాన్, నా అరిషడ్ వర్గాలు నన్ను స్థిమితంగా ఉండనివ్వట్లేదు భగవాన్ అని ఏడ్చేసాడమ్మా.
ఏడ్చేస్తే అప్పుడు భగవాన్ అన్నారు, ఎరా కాసేపు నీ మనసుని నా చేతిలో పెట్టు, ఇలా ఇవ్వు, నాకు ఇవ్వు, నేను కొంచెం దానికి ఆ మనసుని చూస్తాను ఎలా ఉంటుందో. అంటే ఇవ్వటానికి వీలు లేదు కదా భగవాన్ మనసుని, ఇవ్వటానికి వీలు లేదు కదా భగవాన్ మనసుని, ఎలా ఇస్తాను అన్నాడమ్మా. ఎలా ఇస్తాను నేను నా మనసుని అంటే, ఆ మనసుని ఎవరైతే మనల్ని ఇంతలా ఇక్కడ కూర్చోపెట్టి ఆ ప్రశాంతతను మన అందరికీ ఆవరింపు చేస్తున్నారో ఆయన చెప్పాడమ్మా మనసు లేదని. వీఆర్ క్రియేటింగ్ ద మైండ్ బై అవర్ సెల్ఫ్. నో మైండ్ స్టేట్ భగవంతమ్మ, నాన్నగారిది నో మైండ్ స్టేట్ అమ్మ. మనం ఏంటంటే క్రియేట్ చేసుకుంటున్నాం, ఒక తలంపుని క్రియేట్ చేసుకుంటున్నాం. ఒక 100 తలంపుల్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నాం అనుకోండి, అదొక చీపిరి కట్టలాగా అయిపోతుందమ్మ. చీపిరి కట్టను పుల్లా వేసి కడతారు. అలాగే మనం కూడా ఏం చేస్తున్నాం, అనేక తలంపుల్ని, మనకొచ్చే తలంపులే, ఇతరుల తలంపులు గోలు ఇంకా మనకి ఎందుకులేండి, ఎవరి తలంపులు వాళ్ళయ్యే. మన తలంపులను చీపురు కట్టేస్తున్నాం, చీపురు అయిపోయింది. అలాగే మన తలంపులన్నీ ఓ కట్టి మనసు. ఎవరు క్రియేట్ చేశారు నన్ను మైండ్ని? మనమే క్రియేట్ చేసుకుంటున్నాం. మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ ఈ అసూయ నుంచి బయటపడిపోవాలి, ఈ కోపం నుంచి బయటపడాలి, ఈ అనేక ఆలోచనల నుంచి వచ్చే ఈ అజ్ఞానం నుంచి. అమ్మ అశాంతి అంటే గిలగిలలాడిపోవాలమ్మా. అశాంతి వచ్చిందనుకోండి మనకి, గిజగిజలాడిపోవాలి. అయ్యో బాబాయ్, నాకు ఈ అశాంతి వద్దు. నువ్వేమన్నా షేర్ చేసుకుంటావా లక్ష్మి నా అశాంతిని? నువ్వు పద్మ చేసుకోవు కదా మీరు. కానీ మనలో ఉన్న అశాంతిని షేర్ చేసుకోవడానికి మన కంపానియన్షిప్, మన గురువు మనకి తోడుగా ఉన్నాడమ్మా. అది ఆయన తీసేసుకుంటాడు. ఎప్పుడైతే ఆయన మీద పరిపూర్ణమైన నమ్మకం మనం పెట్టామో, ఆ అశాంతిని ఆయన తీసుకుని మనకి శాంతిని ప్రసాదించి మనకి ఆత్మ వైపు ప్రయాణింపచేసి, ఆయనే అన్నీ చేసేది ఆయనే. ఆ లోపల ఉన్న వస్తువులో మనల్ని తీసుకెళ్ళి ఐక్యం చేసే పనే గురువుదమ్మ. నాన్నగారు స్పష్టంగా చెప్పేవారమ్మా, నేను బజార్కి వెళ్ళి కూరగాయలు తెస్తాను, ఎవరికి చెప్పను, ఉషకి చెప్పను, ఇందాక లక్ష్మికి ఎవరికి కూరగాయలు తెమ్మని చెప్పను, నేనే తెచ్చుకుంటాను. భగవాన్ చెప్పడం అమ్మ, వంట మీరెవరు నాకేం కూరగాయలు కట్టరా, కొయ్యక్కర్లేదు, నేనే కోసుకుంటాను, మీరు అలా కూర్చోండి, ఏదో ఆసెమ్మ పోసెమ్మ ఆడి సంగతి ఏడు సంగతి చెప్పుకోండి. వాళ్ళ ఇంట్లో ఇలాగే వీళ్ళ ఇంట్లో మన ఇంట్లో సంగతి మనకు అక్కర్లేదు. నాన్నగారు అనేవారమ్మ, తినేది మన ఇంట్లో తిండి, ఆలోచించేది పక్కింట్లో ఆలోచన అనేవారమ్మ. ఇది తగ్గించుకోండి మీకు జ్ఞానం వచ్చేస్తుంది అనేవారమ్మ. సింపుల్ వర్డ్స్ అమ్మ నాన్నగారు చెప్పినవి. ఎక్కడ మనసుని కానీ శరీరానికి ముఖానికి పౌడర్ రాసుకొచ్చిన పౌడర్ చెరగకుండా మీకు జ్ఞానం ఇచ్చేస్తాను అనేవారమ్మ. ముఖానికి మీరు రాసుకొచ్చిన పౌడర్ చెరగకుండా మీకు జ్ఞానం వచ్చేస్తుంది. అంటే మనం ఆ రోజు ఏంటో అనుకున్నాం, కానీ ఈరోజు నాన్నగారు చెప్పిన మాటలు మనకి అనుభవపూర్వకంగా తెలుస్తున్నాయమ్మా. ఏమా, నేను బజార్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుంటాను, నేనే కూరగాయలు కోసుకుంటాను, నేనే వంట చేస్తాను, నేనే ఆకేస్తాను, మీ అందరూ కూర్చోండి, వచ్చి అన్నీ వడ్డిస్తాను, వడ్డించి ముద్ద కలుపుతాను, కలిపి మీ నోటికి అందిస్తాను, మింగటం అనే ఒక్క చిన్న పని చేయమన్నారమ్మ. ఆ జ్ఞానాన్ని మింగాలి కదా. ఇప్పుడు అశాంతి వస్తే మనం ఇన్ని సంవత్సరాలు నాన్నగారి సాంగత్యంలో అమ్మా అశాంతి వస్తే తట్టుకోలేమమ్మా. ఎవరన్నా మనతో కొంచెం సరిగ్గా మాట్లాడలేదని మనకు తెలిసిందనుకోండి, హృదయానికి అందిందనుకోండి, తపన పడిపోతాం. ఏంటి నేనేం తప్పు చేశాను, ఏం తప్పు మాట్లాడాను నేను, అయ్యో అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, ఎందుకు నా నోటి నుంచి ఆ మాట వచ్చింది, నాన్నగారు ప్లీజ్ నన్ను క్షమించండి నాన్నగారు, పొరపాటు నేను ఏమన్నా అన్నానేమో. విచారణ ఎవ్రీ థాట్ వచ్చిందా వెనకాల విచారణ స్టార్ట్ చేసేయండమ్మా. చాలా ఈజీగా మనం ఒడ్డు చేరిపోతామమ్మా. ఎందుకంటే మన కంపానియన్ నాన్నగారు అయి ఉన్నారమ్మా. మన కంపానియన్ నాన్నగారు మన స్నేహితుడు, మనకు అత్యంత సన్నిహితుడు, మన బాగు కోరేవాడమ్మా.
మన బాగుకోరిన వాళ్ళు, వీళ్ళు చెడిపోవాలనుకునే వాళ్ళు ఏదో మాట చెప్తారు నాన్న. అయ్యే మనకి అసలు ఎక్సెప్ట్ బ్రహ్మన్ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. ఎక్సెప్ట్ బ్రహ్మం అంటే భగవంతుడు తప్పించి, నాన్నగారు తప్పించి, నీ మనసుకి ఇంక ఏది నీకు వచ్చినా అది అజ్ఞానంతో సమానమే. అజ్ఞానంతో ఉందామా? ఇంతకాలం సత్సంగాల్లో ఇంతకాలం నుంచి ఒకళ్ళతో ఒకళ్ళు అలా కలిసిమెలిసి ఉంటున్నాం. నాన్నగారితో ఆ నాన్నగారితో కలిసి ఉంటున్నాం. ఆయన మాట ఇచ్చారమ్మా, మనం కాదు, నాన్నగారు మాట ఇచ్చారు. ఇక్కడ కూర్చున్న ప్రతి వాళ్ళకి జ్ఞానం వచ్చే వరకు మీ వెంట జన్మకి ఉండి మీ జ్ఞానం కలిగే వరకు మీ వెంటగా జంటగా నేను ఉంటాను అని నమ్మకం నాన్న. ఆధ్యాత్మికత అంతా గురువు అంటే మొత్తం ఆ విశ్వాసం మీద బేస్ అయి ఉంది. మనం ఎంత నాన్నగారితో ఆ కంపానియన్షిప్లో దగ్గర అవుతూ ఉంటామో ఆయన కూడా మనకు అంత దగ్గరగా ఆయన సూచనలు ఇస్తా, ఇది కాదమ్మా ఇది మాట్లాడతారు మనతో. మనం ఎటు వెళ్ళాలో చెప్తారు. నాకు 2 రోజుల నుంచి నాకు ఉష ఫోన్ చేస్తుందని తెలియదమ్మా, సబ్జెక్టు నా లోపల పొంగిపోతుంది, పని చేస్తున్నాను. ఇంకా నాన్నగారు చెప్పిన మాటలే రిపీట్ అవుతున్నాయి. ఏంటి నాన్నగారు ఇలా రిపీట్ చేసేస్తున్నారు ఇవాళ, ఏంటి మీ మాటలే వినిపిస్తున్నాయి అంటే ఇది సంగతి. అంటే మనకి చెప్పరు, నువ్వు ఎల్లుండి వెళ్ళాలి చెప్పరు నాన్న. ఆయన ఎంత సూక్ష్మంగా ఉన్నారో మన మనసు కూడా అంత సూక్ష్మం అయిపోవాలమ్మా. ఆవగింజలో 1000వ వంతుగా ఉన్న ఆ వస్తువు అణువంత అనోరణీయ అని అన్నారు నాన్న. అలాంటి మనసును సూక్ష్మం చేసుకోమంటే మనం స్థూలం చేసుకుంటున్నాం. సూక్ష్మం అంటే ఇతర గొడవలు తగ్గించుకోవటమేమ్మా. మనసును దూరంగా పెట్టు, మనసును దూరంగా చూడు. చీపిరి కట్టు ఉంటుంది నాన్న ఇంట్లో, కొన్నిసార్లు చెప్పుకుందాం. అయినా ఏముంది, మంచి మాట ఇంకోసారి చెప్పుకుందాం. మన అందరి ఇళ్లలో చీపురు కట్టలు ఉన్నాయమ్మా? ఉన్నాయా? ఉన్నాయి. అది ఏం చేస్తాం, ఇల్లు తుడిసేస్తాం. నాదే మా ఇంట్లో చీపురు ఉందని భుజాన్ని వేసుకుని తిరగం కదా, ఓ మూల పెట్టేస్తాం ఎక్కడో తీసుకెళ్ళి. మళ్ళీ అవసరమైనప్పుడు తెచ్చుకుంటాం, తుడుస్తాం. అలాగే నేనంటే ఏదో నేను అనుకుంటారమ్మా చాలామంది. బాబాయ్ ఆ నేనేంటండి, నాన్నగారు చెప్పింది నేనేంటండి, మాకు అది నచ్చదు, మాకు ఓంకారం నచ్చుతుంది, లేకపోతే ఘీంకారం నచ్చుతుంది, ఇంకోటేదో. కానీ నీ తలంపుని ఆ చీపురు కట్టి ఎలా ఉపయోగించుకుంటున్నావు అలా ఉపయోగించుకో. నీకు సంసారంలో ఉన్నాం కదా మనం, అందుకని నువ్వు తలంపుని ఉపయోగించుకుని ఆ చీపురు కట్టిన ఒక మూల ఎలా పెట్టేస్తున్నావో నీ మనసుని తీసుకెళ్ళి పక్కకు పెట్టే. అప్పుడు ఎవరు మిగులుతారు? ఎవరు ఉంది మనలో? చైతన్యమే కదా, గురుస్వరూపమే కదా, ఆయనే మిగులుతారు నాన్న. ఏమా అంటే మనసుని చీపురు కట్టు అంటున్నారు ఏంటి అని ఎవరు అన్యత భావించొద్దమ్మా. అదన్నా పనికి వస్తుంది కానీ ఇది అంతకు మించి కూడా పనికిరాదమ్మా. మైండ్ ఆయన సంకల్పం నెరవేరుతుంది కానీ మన సంకల్పాలు అసలు నెరవేరదు. నాన్నగారు అనేవారు, మీరు సంకల్పించే సంకల్పాల్లో 99 సంకల్పాలు నెరవేరవు. ఈశ్వరుడు స్కెచ్ చేస్తాడని చెప్పింది మొన్న ఉష. స్కెచ్ చేసేసాడమ్మా, తీసేసిన సినిమా అంది. అందరి ఒక్కో సినిమా, వసుంధరో సినిమా, పద్మో సినిమా, నేనో సినిమా, ఉషో సినిమా, నువ్వో సినిమా, అందరం తలా ఒక సినిమా. మన సినిమా తీసేయబడింది. ఏది ఎప్పుడు ఎలా జరగాలో జరిగిపోతుంది. మరి మేమేం చెయ్యాలండి? ఎప్పుడు ఎలా జరిగిపోతుంది. మరి మనం ఏం చెయ్యాలి? ఆయన కాళ్ళు పాదాలు పట్టుకున్నానా ఏ గురువు అయితే మనకి దొరికాడో అత్యంత సులభంగా. మనం వెళ్ళలేదు నాన్నగారి దగ్గరికి, ఆయన మన దగ్గరకు వచ్చి ఆ అమృతత్వపు స్థితి ఎంతో యోగం చేస్తే, సాధన చేస్తే, ఎన్నో ఆశ్రమాలు తిరిగితే, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు వీళ్ళు మహామునులు లాంటి వాళ్ళ దగ్గర ఆశ్రయిస్తే, వాళ్ళకి ఎన్నో సంవత్సరాలు సేవ చేస్తే ఆఖరికి ఉన్నది ఆత్మే అని చెప్పేవారమ్మా. కానీ మన గురువు గారు కరుణామయులు కాబట్టి అమ్మా, నాన్నగారంటే అమ్మే భగవాన్ అన్నాడు.
అరుణాచలం అంటే అమ్మ తండ్రి భావంలో తండ్రిగా చూశాడు, తల్లి భావంలో తల్లిగా చూశాడు, దైవ భావంలో దైవంగా చూశాడు, ఆత్మభావంలో ఆత్మగా చూశాడు. అసలు అలాంటి రమణ మహర్షి గారి ఆ భగవాన్ చూపు మన మీద పడిందంటేనే అది మనం ఎన్నో జన్మలు చేసుకున్న తపస్సులు ఫలమమ్మ. ఈయన ఒక గురువుగారమ్మ పేరు చిన్మయానంద భగవాన్ దర్శనానికి వెళ్ళారంటమ్మా. వెళ్ళి ఎదురుగుండా కూర్చున్నారంట నాన్న. జస్ట్ వన్ గ్లాన్స్ ఆఫ్ లుక్, ఒక్క చూపు చూశారంటమ్మా చిన్మయానంద వంక, అంతే. ఆయన అంతర్ముఖులు అయిపోయారు చిన్మయానంద. బయటికి రాలేదు చాలాసేపు, కంగారు పడ్డారు శిష్యులు. ఏం పర్వాలేదు కూర్చోనివ్వండి అన్నారు భగవాన్. అంటే అక్కడ ఇంటరాక్షన్ అమ్మ. చిన్మయానందకి భగవాను ఆ చూపు ద్వారా ఆయన అందించేశారు. మనకి ఇంత తేలిగ్గా చూపు ద్వారా మనకి సకలము సర్వము ఆధ్యాత్మికత అంతా ఆ వైభవం అంతా మనకి లభించేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తాం? ఏది ఆ పక్కింటోళ్ళు ఏదో బాగా చెప్పేస్తున్నారంటే అక్కడ మాత్రం నాన్నగారు చెప్పంది ఏముంది, ఈ పక్క చెప్పంది ఏముంది? అస్సలమ్మా భగవంతుడు అంటే సర్వవ్యాపి నాన్న. ఆయన మించి ఇంకొకటి లేనే లేదు, చైతన్యం తప్ప ఇంకొకటి లేనే లేదమ్మా. అది చెప్పాను కదా, మనసుని మరి మనసు లేకుండా ఎలా అండి ఆంటీ అంటే ఆ చీపురు కట్టు ఉపయోగించుకున్నట్టు ఉపయోగించుకుందామమ్మా. మా ఇంట్లో చీపురు ఉందని భుజాన్ని వేసుకోవద్దు మనం. ఆ నాన్నగారు కళ్ళు గుర్తు చేసుకుందాం, భగవాన్ కళ్ళు గుర్తు చేసుకుందాం. ఆ నాన్నగారు ఇలా చూసిన చూపు ఉంటుందమ్మా. ఆ కళ్ళల్లో ఆ నీరు అలా కదులుతూ ఉండేయమ్మా. ఆ ఎర్రటి జీర కళ్ళల్లో. అందరూ ఇంకా అలా చూశారంటే అయిపోయింది అవి పని. నువ్వు స్వాధీనం అయిపోయావు ఇంక భగవాన్కి. నువ్వు చేసేదేమీ లేదు ఇంకా. ఆయన అనుగ్రహాన్ని తాగేయటమే, గ్లాసుల్లో పోసి రోజుకో ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎనీ టైం ఎనీవేర్ ఆయన ఇచ్చేస్తూ ఉంటాడు. మనం ఆ స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఏనానా ఈ లోపు ఈ నకిలీ నేను ఆ ఇత్తడి సామాన్ తోమినట్టు తోమక్కర్లేదు మనం. ఆయన తోముకుంటాడు. ఆయన చెప్పాడు కదా, ఇస్తారు నేను వేస్తాను, అన్నీ పెడతాను, ముద్ద మీ నోటి దగ్గర పెడతాను, మింగటం అనే పని ఒకటి మీరు చేయండి అన్నాడు. ఈ నకిలీ నేను చెప్పే అన్ని సాధనలు నాన్న. 2 గంటలు పూజ చేయమంటే ఎవరన్నా చేయగలరు అమ్మ? ఈ ఏజ్లో మేము 2 గంటలు కూర్చోలేమండి, కాళ్ళ నొప్పులు చేతుల నొప్పులు అంటాం. పోనీ ఒక 4 గంటలు ధ్యానం చేయండి అమ్మా అంటే మాకండి ఆ బెల్లు కొడతారు, పాలోడు వస్తాడు, వీళ్ళు వస్తారు, మేమే చేసుకోవాలన్నీ, మా ఇంట్లో ఎవరు సహకారం లేదు. నకిలీ నేను తోమనానికి ధ్యానం, నకిలీ నేను తోమనానికి పూజ, నకిలీ నేను తోమనానికి జపం. అసలు ఉందా లేదా చూడమంటున్నాడు మా భగవాను. ఆ మనసు ఉందా లేదా ముందు చూడండి, తర్వాత తోముకోవచ్చు. కొంతమందికి బాగా శుభ్రాలు ఎక్కువ ఉంటాయేమో, తోమేస్తూ ఉంటారు. అలాగే మనసును కూడా తోమేద్దాం అనుకుంటాం మనం. మనసు ఉందా అసలు? ఫస్ట్ క్వశ్చన్ నాన్న, మనసు ఉందా? మనసు ఉంటే దాన్ని సంస్కరించుకోవడం ఎలాగా? అర్పణ చేసేయండి, శరణాగతి చెందండి. అజ్ఞానం వైపు అప్పుడు గుర్తు తెచ్చుకోవాలి నాన్న. ఎక్సెప్ట్ బ్రహ్మ ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ద మైండ్. ఏనా బాపూజీ గారు భార్య చనిపోతుంది, ఇంకా ఎక్కువ రోజులు ఉండరు అని లెటర్ రాశారమ్మా గాంధీ మహాత్ముడికి. రాస్తే బాపూజీ కదమ్మా, మహాత్మా గాంధీ. మహాత్మా అంటే మహాత్ముడు నాన్న. మనల్ని ఎవరు పిలుస్తారమ్మా మహాత్మా లక్ష్మి మహాత్మా లక్ష్మి అని? పిచ్చి లక్ష్మి చిన్న లక్ష్మి అంటారు, అంతే కదా. ఆయన మహాత్మా గాంధీ గారు లెటర్ రాశారు నాన్న కస్తూర్బాయి గారికి. ఆవిడ చివరి రోజుల్లో ఉన్నారమ్మా. ఆవిడేమో నా చూడాలనుంది అని రాయమన్నారు వెనకాల పరిచారకుల్ని. వాళ్ళు రాశారు నాన్న. రాస్తే గాంధీ గారు ఏదో దేశంలో ఉన్నారమ్మా. గాంధీ గారు లెటర్ ఒళ్ళు విడిపోతాను నన్ను చెప్తా ఉంటే. గాంధీ గారు లెటర్ రాశారమ్మా, కస్తూరి
శరీరాలు ఎప్పుడైనా వెళ్ళిపోవలసినయే. ఏ శరీరం అయినా, నాన్నగారు అనేవారు ఇంకో 50 ఏళ్ళు పోయాక ఇక్కడ ఒకళ్ళు ఉండరు, కొత్త గ్యాంగ్ ఉంటుంది ఇక్కడ అని. అలాగే కస్తూరి, దేహాలు శాశ్వతం కాదు. ఎవరు ఏ పని మీద వచ్చారో ఆ పని పూర్తవగానే దేహం వెళ్ళిపోతుంది. నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు భర్తగా, నిజమే. కానీ నువ్వు ఏం చేస్తావంటే, నేను వచ్చినా నేను లేకపోయినా, నేను ఉన్నా నేను లేకపోయినా శరీరం వెళ్ళిపోవటమే. కనుక నువ్వు ఒకటే రామ్ రామ్ అనే నామాన్ని విడిచిపెట్టకుండా నువ్వు దాన్ని రిపీట్ చేసుకుంటూ ఉండు, ఆ రాముళ్ళు ఐక్యమైపోతావు. ఆ కస్తూరిబా నాన్న మామూలు స్త్రీ కాదమ్మా. గాంధీ గారు అమెరికన్స్ వచ్చేవారు, ఆ ఫారినర్స్ వచ్చేవారు, వాళ్ళకి బాత్రూములకి వెళ్ళడానికి అప్పుడు బాత్రూములు లేవమ్మా ఆ టైంలో. ఆ కుండలు పెట్టేవారు నాన్న వాళ్ళు పడుకున్న గదుల్లో. పెడితే వాళ్ళు అన్నీ ఆ మలమూత్రాలన్నీ వాటిల్లో ఫారినర్స్ చేసి మూతలేసి ఉంచేవారమ్మా. గాంధీ గారు కస్తూర్బాకి ట్రైనింగ్ ఇవ్వటానికి నాన్న అవన్నీ ఆవిడని క్లీన్ చేయమనేవారమ్మా. ఎక్కడ చూపులో కానీ, చేతలో కానీ, నడవడికలో కానీ మార్పు లేకుండా ఆ కర్మ అంతా కస్తూర్బా చేసుకొచ్చారు నాన్న. అందుకే ఆవిడ మహాత్మా గాంధీ భార్య కాగలిగింది నాన్న. ఏమ్మా? అందుకని నాన్న ఎక్కువసేపు చెప్పేస్తున్నానేమో తెలియదు. సబ్జెక్ట్లోకి వెళ్తే అసలు టైం సెన్స్ ఉండదు నాన్న. అందరం భగవంతుడు ఆకాశంలో ఉన్నాడు, మనం మేఘాల్లాగా ఉన్నాం. మేఘాలు వస్తే వెళ్ళిపోతాయి, శరీరాలు వస్తే వెళ్ళిపోతాయి, తలంపులు వస్తే వెళ్ళిపోతాయి. ఉన్నది మిగిలేది ఈశ్వర చైతన్యం ఒక్కటే. దాన్ని ఆశ్రయిద్దాం. దాన్ని మరీ తలుచుకుంటా నాన్న, కృతజ్ఞత తెలుపుకుంటా. నాన్నగారు మీరు మాకు ఇలాంటి భక్తి ప్రసాదించారు, ఇలాంటి ప్రేమ ఉందని చెప్పారు, ఇలాంటి కరుణ ఉందని చెప్పారు, ఇలాంటి దయ ఉందని చెప్పారు, మాకు మీరు తెలియపరిచారు. మీరు చెప్పకపోతే మాకు ఆత్మ గురించి తెలీదు, చైతన్యం గురించి తెలీదు, అది నేనే అన్న సంగతి తెలీదు. ఐఆమ్ దట్ ఐఆమ్. యేసుక్రీస్తుని సిలువేశారంట నాన్న. యేసుక్రీస్తుని ఇంకో 2 సిలువేశారంట. వేస్తే ఆ పక్క సిలువేసిన అతను అన్నాడంట, మేమంటే తప్పులు చేసాము, మీరేం తప్పు చేశారని మిమ్మల్ని సిలువేశారు జీసస్ అని ఏడ్చేసాడంటమ్మా. ఏడిస్తే అప్పుడు అంత బాధలో కొట్టేశారు కదా మేకులు, మనకి చిన్న పిన్నీస్ గుచ్చుకుంటే బాధ, ఇలా చేతులు చెక్కకేసి కొట్టేశారు, కాళ్ళు కొట్టేశారు. ఆ నిర్జీవంగా అలా ఉన్నాడమ్మా యేసు దాని మీద. అప్పుడు యేసు అన్నాడంటమ్మా, నువ్వు పవిత్రుడు అయిపోయావురా, నీకు ఇంక జన్మ లేదు. ఎందుకంటే గుర్తించావు, నువ్వు యేసు భగవంతుడు అని గుర్తించావు, అందుకని నీకు ఇంకా జన్మ లేదు, నువ్వు పవిత్రుడు అయిపోయావు అన్నారంట నాన్న. అలాగే అటువంటి పవిత్రత నాన్నగారిని గుర్తించాం మనందరూ. అందుకే ఇలా కూర్చున్నామమ్మా. ఇంకా లోతులకి ప్రయాణం చేసి ఒకళ్ళకొకళ్ళు సహకారం అందించుకుంటానన్న ఆ సబ్జెక్ట్ యొక్క లోతు చూడకుండా వెళ్ళిపోతే మన లైఫ్ వేస్ట్ అమ్మా. ఈ శరీరం వచ్చింది వేస్ట్. నాన్నగారు అనేవారు, ఎన్ని కడవలు కాఫీలు తాగారో పుట్టాక, ఎన్ని గంపలు అన్నాలు తిన్నారో పుట్టాక, ఇప్పటికీ ఇంత అన్నం పెడితే ఎవరన్నా తినేద్దాం గబగబా వెళ్ళిపోతాము. మరి జ్ఞానం దగ్గర మనకి అలాంటి ఇష్టం ఎందుకు కలగట్లేదు అని ఆలోచించుకోండి. జన్మ వచ్చింది అందుక కాఫీ తాగి అన్నం తిని పడుకుని ఆ పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు విషయాలు తెలుసుకోనాక, నీలో ఉన్న సత్యాన్ని రివీల్ చేసుకోవడానిక. మనలో ఒక సత్యం ఉంది, సత్య పదార్థం ఉంది, సత్యంగా ఉంది, నిజంగా ఉంది. సత్, ఇది సత్ సంఘం అంటే సత్యంతో సంఘం. ఇంకేంటో అనుకోవద్దమ్మా. సత్యంతో కాసేపు మనందరం 1 గంట ఇవాళ సంధ్యకి అందరినీ కలిపారు సత్యంతో. ఆ సత్యంతోనే ఉందాము, సత్యంగా ఉందాం. ఏదన్నా మనలో దోషాలు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దామమ్మా. అన్నిటికన్నా నికృష్టమైంది ఈర్ష్య, అసూయ, లక్ష్మి. అవి ఏంటంటే అమ్మా కాల్ చేస్తాయి లోపల. అశాంతి. ఎవరన్నా అశాంతి తట్టుకునే వాళ్ళు ఉంటే చెయ్యత్తరా కొంచెం. ఎవరికన్నా అశాంతి ఇష్టంగా ఉంటే. ఎవరికి అశాంతి ఇష్టం లేదమ్మా. శాంతి కాముకులుగా ఉన్నాం మనం.
ఎవరు శాంతి కాముకులుగా ఉంటారు? ఆ గురువు యొక్క అనుగ్రహం పడిన వారు శాంతి కాముకులుగా ఉంటారు. కనుక ఆ గురువు నుంచి వాట్ ఎవర్ వీఆర్ రిసీవింగ్, ఆయన ఏం అందిస్తున్నారో అంత భోజనం ప్లేట్లో ఆ కూర ఏమంటే బెండకాయ కూర బాగుంది, బీరకాయ పచ్చడి బాగుంది, మజ్జిగ పులుసు ఎంత బాగుందో, ఇవన్నీ తినేసాక మజ్జిగ పులుసుకి వెళ్ళిపోతాం. అలాగా భగవంతుడి దగ్గర నాన్న అన్నీ ఉన్నాయి, సర్వం ఉన్నాయి. మనం కోరిన కోరికలన్నీ నాన్నగారు తీర్చరమ్మా. ఒకటే గుర్తుపెట్టుకుందాం, మా నాన్నగారిని ఆరాధిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం తీరట్లేదు అనుకోకండి అమ్మా. మనకు అవసరం అయింది మన ఒళ్ళో పెట్టి వెళ్తారమ్మా నాన్నగారు. నాన్నగారు నాకు ఇవాళ సత్పురుషుల సాన్నిధ్యం కావాలి అనుకుని బాగా గట్టిగా నేను లోపల అనుకున్నాను అనుకోండి, ఆ రోజు మన ఇంటికి ఎవరో సత్పురుషులు వస్తారమ్మా. నేను దేవుడికి పువ్వులు మర్చిపోయాను భగవాన్ ఇవాళ అనుకునేప్పటికి ఎవరు ఇన్ని పువ్వులు. మన అవసరాన్ని నాన్న భగవాన్ తప్పకుండా తీరుస్తాడు నాన్న. మన కష్టాన్ని తీరుస్తాడు, మన నష్టాన్ని తీరుస్తాడు, మన దుఃఖాన్ని తీరుస్తాడు, సుఖాన్ని తీరుస్తాడు, అన్ని రకాల పరిపక్వ జీవితాన్ని మనకి కల్పిస్తాడు. అనుకుంటాం కష్టం వచ్చేసింది బాబోయ్ ఎలా భరించడం, ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. కష్టం కూడా పాస్ అయిపోతుంది. మేఘం చైతన్యం ఆకాశంలో ఉంది, మేఘం కష్టం అనే మేఘం వెళ్ళిపోతుంది, సుఖం అనే మేఘం వచ్చింది. ఇది ఈవెన్ దిస్ విల్ పాస్ అవే. కష్ట సుఖాలు ఎప్పుడు ఉంటాయని అనుకోవద్దు నాన్న. కష్టం వస్తుంది వెళ్ళిపోతుంది, సుఖం వస్తుంది వెళ్ళిపోతుంది, లాభాలు వస్తాయి అవి వెళ్ళిపోతాయి, నష్టాలు వస్తాయి అవి వెళ్ళిపోతాయి. ఎవరు మిగిలేదు ఆఖరికి? చైతన్యం ఒక్కటే. ఇదంతా మనం మొత్తం వ్యాపించిపోయి ఉన్నది, మనలో అంతటా వ్యాపించిపోయి ఉన్నది ఒక్క చైతన్యమేమ్మా. ఆ చైతన్యానికి సరెండర్ అయిపోదాం. మనిషికి జీవుడికి అసలు వాట్ రైట్ హీ హ్యాడ్ అమ్మా? ఏముంది ఆడికి? ఆడి లోపల ఆ చైతన్యం లేకపోతే చెయ్యి ఎత్తగలడా, కాలు ఎత్తగలడా? ఆ చైతన్యం కొంచెం తప్పుకుంటే ఏం చేయగలడమ్మా? భగవాన్ అడిగారు నాన్న, భగవాన్ మీరు ఇన్ని చెప్తున్నారు, ఎలా బతకమంటారు మమ్మల్ని? ఎలా బతకమంటారు? ఆంటీ మీరు ఇంతసేపు చెప్పారు, మమ్మల్ని ఎలా బతకమంటారు అంటే భగవాన్ అన్నారమ్మా, ఇంకొక సాయంకాలం నువ్వు చనిపోతావని నీకు తెలిసిపోయింది, డాక్టర్లు చెప్పేశారు. అప్పుడు ఎలా ఉంటావు నువ్వు? అప్పుడు ఆ స్థితిలో ఎలా ఉంటావు నువ్వు? అదొకటి ఊహించుకోండి అమ్మ, కథమై ఊహించుకోవద్దు. మృత్యువు మన వెన్నంటే ఉంది. ఏ నిమిషాన ఎవరు ఎలా రాలిపోతారో మనకు తెలియదు. ఈలోపు చైతన్యాన్ని మనం తెలుసుకోకుండా బాడీని వదిలేస్తే అవర్ లాస్ ఈజ్ గ్రేట్. ఇంకెంతకన్నా లాస్ లేదు నాన్న. కంపెనీలు పోయినప్పుడు ఏం బాధ ఉండదు, ఇంకోటి పోయినప్పుడు శరీరం జ్ఞానాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతే, నాన్నగారి యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోకుండా వెళ్ళిపోతే అవర్ లాస్ ఈజ్ గ్రేట్. ఏనా ఒక పాట పాడి పద్మ సౌగంధి మాట్లాడతారు. ఎంత చెప్పాలని రాసుకొచ్చాను, అసలు పేపర్ అయితే ఇవ్వదు. చెప్తాను చూడు, భక్తుడు ఉండేవారంటమ్మా రామానుజుడికి. ఆ భక్తుడు ఒక స్త్రీని చూసి, ఆహా నేత్ర సౌందర్యం ఎంత అందంగా ఉంది అనుకున్నాడంటమ్మా లోపల. అనుకుంటే అప్పుడు రామానుజుడు ఆ లోపల ఉన్న ఏంటి, నాన్నగారు కూడా మన లోపలే ఉంది చెప్పేసేవారమ్మా, తెలుసుకునేవారమ్మా. తెలుసుకుని దాని ప్రకారం ఆయన ప్రణాళిక ప్రకారమే మనల్ని నడిపేవారు. అలాగే ఇక్కడ రామానుజులు ఏంటమ్మా, ఆ చూపు చూసి అబ్బా స్త్రీ నేత్రాలు ఎంత అందంగా ఉన్నాయి గురుదేవా, గురువు దగ్గర నాన్న అన్నాడంటమ్మా. అంటే అప్పుడు ఆ రామానుజులు ఏమన్నారంటమ్మా, నా కూడా రా ఒకసారి అని చెప్పి ఆ క్షేత్రానికి తీసుకెళ్ళారంటమ్మా. ఏం దేవుడు? శ్రీరంగనాథుడు ఆలయానికి తీసుకెళ్ళారంటమ్మా. తీసుకెళ్ళి అప్పుడు అన్న అంట, నీకు స్త్రీ కళ్ళల్లో ఉన్న అసూయ, మోహము, కామము, మదమాశ్చర్యాలుతో కూడిన నేత్రాలు, అలాంటి స్త్రీని చూశాడు నాన్న. ప్రసన్నంగా ఉన్న స్త్రీలు అనేక మంది ఉంటారు, కానీ వీడి కళ్ళల్లో పడింది అటువంటి కళ్ళు.
అప్పుడు ఆ రంగనాథుడు ఆలయంలోకి తీసుకెళ్ళి ఆ రంగనాథుడి కళ్ళు చూడు అని చెప్పాడంటమ్మా. భగవాన్ కళ్ళు చూడండి, నాన్నగారు కళ్ళు చూడండి అని చెప్తే అప్పుడు అలా చూసేప్పటికంటమ్మా ఆ భక్తుడికి ఆ కళ్ళల్లోంచి దయ, ప్రేమ, కరుణ, వాత్సల్యం అంటమ్మా. మన పిల్లల మీద మనకి ఎలాంటి వాత్సల్యం కలుగుతుంది, మన మనవల మీద మనకి ఎలాంటి వాత్సల్యం ఉంటుంది. అయ్యి బాబాయ్ వాళ్ళు ఏబీసీడీలు చెప్తే సంతోషం, వాళ్ళు ఏదన్నా చక్కగా పైకి వస్తే సంతోషం, అన్నిటికీ సంబరపడిపోయేది మనమే. కానీ ఈ ఈ సంబరం మనకి అలవాటైతే, భగవత్ సంబంధం మనకు అలవాటైతే ఆ కళ్ళల్లో ఉన్న దయ, శాంతి, ప్రేమ, కరుణ, వాత్సల్యం, ఆ భగవంతుడు మన పట్ల చూపించే వాత్సల్యం అమ్మ. వీళ్ళు పైకి రావాలి, వీళ్ళు శాంతిగా ఉండాలి, వీళ్ళు ఆ ఆత్మదర్శనం వీళ్ళకి అవ్వాలి అని ఏ గురువు అయితే కోరుకుంటున్నాడో నాన్న, ఆ కళ్ళు చూస్తే నాన్న మొత్తం మన సాధన అంతా అక్కడ కంప్లీట్ అయిపోతుందమ్మా. ఎలా అయితే ఆయన ఆ గురువు గారి పేరు చెప్పుకున్నాం కదా, చిన్మయానంద వెళితే ఒక్క బ్లింక్ ఆఫ్ ఆ చూపు పట్టమే ఆయనకి ఆత్మానుభవం కలిగినట్టు నాన్న, మనకు కూడా మన గుణాలు మార్చకుండా ఇంకా ఆ నకిలీ నేను తాగటం మానేస్తే అమ్మా అసలు నేను వ్యక్తమవుతున్నానా. ఎంతసేపు నకిలీ నేను పట్టుకుంటాం, చిరాకుగా అనిపించట్లేదా? మన మనసు ఒక్కోసారి ఎక్కువ ఆలోచిస్తే మన మీద మనకే చిరాకు వచ్చేస్తుంది. ఈ ఆలోచన నుంచి బయటపడిపోవాలనిపిస్తుంది, శాంతిలోకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఎందుకంటే శాంతి రుచి నాన్నగారు చూపించున్నారు కదా, ఆ శాంతి ఎలా ఉంటుందో నాన్నగారు వివరించి చెప్పి ఉన్నారు కదా. అశాంతిని తట్టుకునే స్థితిలో మనం ఎవరు లేమమ్మా. శాంతే కోరుకుంటున్నాం మనం. హాయిగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, అందరిలో భగవంతుడిని చూడాలి. మనకేంటి, ఎవరినన్నా చూస్తే రూపం, నామం, గుణం 3 గుర్తొచ్చేస్తున్నాయి. అదిగో లక్ష్మి వచ్చింది, అది ఆ రోజు నన్ను ఆ మాట అంది. నామము, గుణము ఈ 2 గుర్తొచ్చేస్తున్నాయి. భగవాను నాన్నగారు చెప్పింది ఏంటంటే, నీకు ఎవరిని చూసినా భగవంతుడు గుర్తు రావాలి. చైతన్యమే, ఇది చైతన్యమే, దీంట్లో చైతన్యం. ఇది ఎందుకు ఉంది కుర్చీ, ఇది ఉపయోగపడుతుంది. మనం దానిలా కూడా ఉపయోగపడం, ఇది ఉపయోగపడినంత కూడా మనం ఉపయోగపడం. మన ఒళ్ళు ఎవరినన్నా కూర్చోబెట్టుకోగలమమ్మా, ఇది కూర్చోబెట్టుకున్నట్టు. అంటే జీవ వస్తువుల్లో ఉన్నది పరమాత్మే, ఈ జీవం లేని వస్తువుల్లో ఉన్నది కూడా పరమాత్మే. అన్నిటా భగవంతుడిని చూడటం అలవాటు చేసుకుంటే నాన్న హాయిగా ప్రశాంతంగా ఆ నాన్నగారి సన్నిధిలో మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోతుందమ్మా. నాది 2. నేనంటే అందరూ అంటారు బాబాయ్ నేను మాకు వద్దండి బాబు, మాకు పూజ, మాకు విష్ణువు శివుడు ఇష్టంగా ఉన్న నేనంటే ఇంకోటి కాదు నాన్న, అహంకారమే నేను. మనలో అహం పుడుతుంది కదా, నేను అని పుట్టేదే ఆ అహంకారమే నేను. కన్ఫ్యూజ్ అవ్వద్దని చెప్తున్నాను నాన్న. నేనుకి మారు పేరు అహం. ఆ అహం ఈ అహం ఆ మూల తలంపుకి మూలంలో ఉన్న చైతన్యం దగ్గరికి తీసుకెళ్ళిపోవాలి. అది మన ఎయిమ్, మన గోలు. నాన్నగారు అనేవారు ఎయిమ్ ఎట్ ది హైయెస్ట్, ఎయిమ్ ఎట్ ది ఇంకేంటి వర్ష అనేవారు ఎయిమ్ హైయెస్ట్, ఎయిమ్ హై అండ్ ఎయిమ్ ఎట్ ది హైయెస్ట్. హైయెస్ట్. అలాగ అందరం అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటానా. మీ అందరికీ నమస్కారాలు, అనేక నమస్కారాలు చెప్పుకుంటాను. గురు రూపము గిరి రూపము శ్రీనాన్న పాదమే మాకు శరణ్యం.